దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి గత 2-3 వారాలుగా మరి డబ్బుని గురించి నేను మాట్లాడినాను. అయితే ఈరోజు ఆసక్తి అనే విషయం మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆసక్తి ఇంగ్లీష్లో జీల్ అంటారు కదండి, ZEAL. ఈ జీల్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం కదండి. ఈ జీల్ అనేది లేకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. ఆసక్తి కదండి, ఆసక్తి అంటే మరి మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది కదండి. ఆసక్తి మన జీవితంలో చాలా అవసరం కదండి. ఈరోజు వాక్య భాగము చిన్న వాక్య భాగమే అయినప్పటికీ అంశము చాలా ఉంది కనుక మరి ఈ సమయంలో 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, ఈ సమయంలో నాయన నీ వాక్యం ధ్యానిస్తుండగా, నీ వాక్యం నీ బిడ్డలకు పంచిపెడుతుండగా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ సెలవుచాటు నన్ను మరుగుపరిచి నా ద్వారా మీరే మాట్లాడాలని మా రక్షకుడని యేసుక్రీస్తున్నామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము మరి యెహూ అనే ఓ రాజు, అంటే దేవుడు అతను నిలబెట్టుకున్నాడు కదండి. దేవుడు యెహూ అనే రాజుని ఒక పని నిమిత్తం నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనందరినీ మరి ఒక పని నిమిత్తం నిలబెట్టుకుంటాడు కదండి. ప్రతి ఒక్కరిని ఆయన పని నిమిత్తం నిలబెట్టుకుంటాడు. యెహూ అనే రాజు మనం చూస్తున్నాం ఏంటంటే ఇజ్రాయెల్ రాజు కదండి. అంతకుముందు మరి ఎవరున్నారండి? అహాబ్ అనే రాజు ఉన్నాడు. అహాబ్ అనే రాజు మరి ఇశ్రాయేల్ చరిత్రలో చాలా భయంకరమైన ఒక రాజు. ఇశ్రాయేల్ దేశంలోనే ఒక చాలా భయంకరమైన రాజు. అయితే దేవుడు ఆ రాజు అహాబ్ అనే రాజు ఏం చేసినాడంటే మరి జెజబేల్ అనే ఒక పూజారి కుమార్తెను తను పెళ్లి చేసుకుంటాడు. పూజారి కాదు, సిదోనియులు అనే రాజు యొక్క కుమార్తెను తను పెళ్లి చేసుకుంటాడు. తాను అన్యురాలు, దేవుడని తెలియదు. అంతేకాకుండా మరి తను ఒక రిలీజియస్ పర్సన్, ప్రాక్టీసింగ్ రిలీజియస్ పర్సన్. అంటే తన మతాన్ని ఎంత నమ్ముతుందో దాంట్లో ఉన్నది చేయటానికి తన పోయినసారి చెప్పినాం కదా, అబిలిటీ కన్నా ఎక్కువగా చేయటానికి తను చేసేదన్నమాట కదా. సామర్థ్యం కన్నా ఎక్కువగా చేసే స్త్రీ. ఏ విషయంలో? అన్య దేవతలు పూజించడంలో, ఆ విషయంలో చాలా ఆమెకు ఆసక్తి కదండి. నిజ దేవుని తెలుసుకోకుండా మరి తను ఇశ్రాయేల్ దేశంకి వచ్చిన తర్వాత కూడా నిజ దేవుని తెలుసుకోకుండా మరి తను మరి భయంకరంగా ప్రవర్తించినందుకు మరి చివరికి మరి ఏలియాని కూడా చంపాలని చెప్పేసి తను నిశ్చయించుకుంది. అంతకుముందు మరి దేవుని ప్రవక్తలను చంపేస్తుంది కదండి. తన భర్త అయిన అహాబును మరి కంప్లీట్గా మార్చేస్తుంది. మార్చివేసి మరి బయలుదేవతను పూజించటకు మార్చివేస్తుంది. అంతేకాకుండా బయలుదేవతకు ఒక ఆల్టర్, ఏంటది, బలిపీఠం కట్టిస్తుంది. అంటే అంత నిష్ట కలిగిన వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తి మరి ఎవరిని చంపాలని ఆశపడుతుంది? ఏలియాని చంపాలని చెప్పేసి మరి అనుకున్నప్పుడు దేవుడు ఊరుకోడు కదండి. కనుక దేవుడు మరి మాట్లాడతాడు, ఆమెను నేను చూసుకుంటానని చెప్పి అంటాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే దేవుడు యెహూని మరి ఎన్నుకున్నప్పుడు, నిలబెట్టుకున్నప్పుడు, తన ద్వారా తన హృదయంలో ఉన్నది చేయటానికి మరి తను నిశ్చయించుకున్నప్పుడు మరి తనకి మరి ఈ విధంగా చేయమని చెప్పినప్పుడు అతను చేసినాడు కదండి. మరి చాలా చేసినాడు కదండి. మరి అంతేకాకుండా ఈ 9వ అధ్యాయం మనం చూస్తాం ఏంటంటే
యెజబెల్ అనే రాణిని మనకి తెలుసు కదా, మరి తను 9వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే 30వ వచనం బ్రదర్, 9:30. ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని. చూడండి, మరి ఎవరు అక్కడికి వచ్చినారంట? యెహూ. అంతేనమ్మా, అది చదవండి. యెహూ అని మొదటి మాటనే. యెహూ ఎక్కడికి వచ్చినాడంట? జజ్రీల్ కదండి, ఇజ్రాయేల్కి వచ్చినాడని చెప్పి తెలుసుకోగానే మరి తనలో ఉన్న కోపము, పగ అంతా బయటకు వచ్చేసింది కదండి. ఇంకా తనను కూడా చంపాలని చెప్పి చూసి ఏం చేసిందంటే ముఖానికి రంగు పూసుకోవటం అంటే మేకప్ చేసుకుందనమాట కదండి. ఫేషియల్ చేసుకుంది, కళ్ళకి మాస్కారా పెట్టుకుంది కదండి, కాటుకలు పెట్టుకుంది, తల దిద్దుకుంది. అంటే తల ఏం చేసుకుంది? హెయిర్ డ్రెస్సింగ్ కూడా చేసుకుంది. అంటే రాణి గనక, మరి అన్యురాలు గనక ఏ విధంగా తను మరి ఉంటుందో మనకి తెలుసు. ఇది ఎప్పుడండి? యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాల క్రితమే మరి ఏ విధంగా, మరి ఎంత స్టైలిష్గా తను ఉంటుందో మనకి తెలుసు కదండి. కానీ నిజ దేవుని తెలుసుకోకుండా తను ఉన్నందుకు ఏమైపోయిందండి? ఆ చివరికి ఇదే వాక్య భాగం మనం చూస్తాం. ఏంటంటే మరి తన ఇద్దరు పని వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెను కిటికీల నుంచి కింద పడేస్తారు కదండి. కిటికీల నుంచి కింద పడేసినప్పుడు ఆమె ఏమైపోతుంది? చనిపోతుంది. చనిపోయి రక్తము చిందుతుంది. కుక్కలు వచ్చి ఆ మాంసం తిన్నప్పుడు ఏం మిగులుతుంది? కేవలం తలకాయ, ఈ చేతులు, కాళ్ళు మిగులుతాయి అంతే కదండి. ఎందుకంటే దేవుడు నిర్ణయించినాడు కదండి, యెహూ ద్వారా నేను చేస్తానని చెప్పినప్పుడు మరి దేవుడు ఆ విధంగా చేసినాడు కనుక తను చనిపోయింది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆహాబుకి ఎంతమంది కుమారులు అంటే 70 మంది కుమారులు. 10వ వచనంలో మనం చూస్తాం, చదవమ్మా. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 1వ వచనం. ఎంతమంది కుమారులు? 70 మంది కుమారులు ఆయనకి కదండి. 70 మంది కుమారులు. వీళ్ళంతా ప్రిన్సెస్ అన్నమాట. ఎవరు వీళ్ళంతా? ప్రిన్సెస్, రాజకుమారులు. అయితే యెహూ ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ హతమారుస్తాడు. వీళ్ళందరినీ ఏం చేస్తాడు? దేవుడు చూడండి, దేవునికి ఇష్టమైన లేని వాడిని ఏం చేస్తాడంటే సంపూర్ణంగా నిర్మూలము చేస్తాడు. మొత్తం తీసివేస్తాడు. మొత్తం ఆ ఖాందాన్ని కదండి, ఆ ఖాందాన్ని మొత్తము తీసివేస్తాడు. ఆ కుటుంబాన్ని మొత్తము తీసివేస్తాడు. 70 మంది కుమారులని హతమార్చాడు. ఎవరు? యెహూ. అంతేకాకుండా ఇంకా వాళ్ళ రిలేటివ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ మొత్తాన్ని కూడా ఈ 10వ వచనంలో మనం అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళందరినీ హతమారుస్తాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా చేస్తూ ఇంకా ఇజ్రాయెల్ దేశంలో తను వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ అంటే ఎవ్వరు అడ్డం రావట్లేదు ఆయనకి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎవరు అడ్డం రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటాడు? 16వ వచనం ఏమంటాడంటే యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి చూచుటకై నాతో కూడా నాతో కూడా రండి అంటున్నాడు. సీ ద జీల్ దట్ ఐ హ్యావ్ ఫర్ ద లార్డ్ కదండి. కమ్ అండ్ సీ ద జీల్ దట్ ఐ హ్యావ్ ఫర్ ద లార్డ్. కనుక దేవుని కొరకు మనకి ఏముండాలో చెప్పండి? ఆసక్తి. అయితే ఈ వాక్య భాగం అన్నీ మనకి నేను చదివినాను ఇప్పుడు, యెహూ చెప్పిన విషయాలన్నీ. అయితే అది పాత నిబంధన, పాత కాలంలో క్రీస్తు రాకముందు దేవుడు ఏ విధంగా మరి తను నిర్ణయించినాడో చేసినాడో అది ఆ టైంలో జరిగింది. అయితే మనము ఆ విధంగా ఉండటానికి వీల్లేదు కదండి. మనము ఒకరిని తిట్టడానికి వీల్లేదు, ఒకరిని కొట్టడానికి వీల్లేదు, ఒకళ్ళ ప్రాణం తీసుకోవటానికి అసలుకే వీల్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనం కొత్త నిబంధనలో ఉన్నాం, యేసు కృపకాలంలో మనం ఉన్నాం. కనుక యేసు ప్రభు మరి తన రక్తం చేత కడగబడిన మనం ఏ విధంగా ఉండాలండి? మరి మనము ప్రేమతో జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం
మొదటగా ఏం చూస్తున్నామంటే జీల్ ఫర్ ద లార్డ్, జీల్ ఫర్ గాడ్ షుడ్ బి విజిబుల్. మొదటి పాయింట్ ఏంటమ్మా చెప్పండి? జీల్ ఫర్ ద లార్డ్ షుడ్ బి విజిబుల్ అంటే మరి దేవుని కొరకు ఉన్న ఆ ఆసక్తి కనబడాలి. ఇట్ షుడ్ బి విజిబుల్, కనబడాలి కదండి. మరి ఏమంటున్నాయన్నా, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రండి అంటున్నాడు. చూడండి, అంటే జీల్ లేకుండా చెప్తాడా? ఆసక్తి లేకుండా చెప్తున్నాడు ఆయన. ఆసక్తి అంటే దేవుడు చెప్పినట్లు చేసినాడు కదండి. అంత భయంకరమైన పనులే అవి. మనము ఇంకా వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తానికి వీల్లేదు, కానీ మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే ఈ వాక్య భాగం కదండి, దేవుడు దాన్ని తను నిలబెట్టుకున్నాడు కనుక, మరి తను వాడుకుంటున్నాడు కనుక, మరి ఈ యెహూలో ఉన్న ఆసక్తి మనం చూస్తున్నాం కనుక మొదటి పాయింట్ ఏంటంటే జీల్ ఫర్ గాడ్ షుడ్ బి విజిబుల్. దేవుని కొరకు ఆశ కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను చెప్పిన కదా, ఇది పాత నిబంధన కదండి. పాత నిబంధన ఆ టైం అయిపోయింది. క్రొత్త నిబంధన మనం ఏ విధంగా ఉండాలి? ప్రేమతో జయించాలి ప్రతిదీ. కనుక దేవుని పిల్లారా, ఆ టైంలో ఈ అంధకార శక్తులు, మరి అంధకార మనుషులతో దేవుడు మరి డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడు. కానీ మనం ఏ విధంగా డీల్ చేయాలి? అంధకార ఆత్మలతో మనం డీల్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఎఫెసీ 6:12 మనం చూసినట్టయితే అక్కడ మరి పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు. ఏలయనగా మనం పోరాడునది ఎవరితో కాదమ్మా చెప్పండి? శరీరులతో కాదు కదండి. శరీరులతో కాదు. ఎవరితో మనం పోరాడుతున్నాము? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార శక్తులైన లోక నాదులతోనూ ఏంటమ్మా చెప్పండి? ఎవరితో? ఆకాశ మండలములో ఎవరున్నారంట? దురాత్మల సమూహము. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆకాశంలో తిరుగుతున్నాయి. ఏంటి? దురాత్మలు తిరుగుతున్నాయి కదండి. సాతాన్ యొక్క శిష్యులు ఎవరిని మృంగుదనా అని చెప్పేసి, ఎవరిని చంపాలని చెప్పేసి, మరి నువ్వు పోరా, అక్కడ పోయి గడబడి చేయపోరా కదండి. ఈ దేశంలో పోయి అక్కడ గడబడి చేయి, ఆ దేశంలో పోయి అక్కడ గడబడి చేయి, ఆ ప్రాంతంలో పోయి నువ్వు పోరా అంటే వారు గబుక్కున ఉరికిపోయి ఏం చేస్తున్నారండి? గొడవలు చేస్తుంటే అందుకోసమే ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. కనుక దేవుని పిల్లారా, యెహూ జీవితంలో మనం చూస్తున్నాము. యెహూ యొక్క ఆసక్తి, దేవుని కొరకున్న ఆసక్తి మనము చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తాం ఏంటంటే, మరి అంటే ఈ ఫస్ట్ పాయింట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అగాబు అనే వ్యక్తి అపోస్తలుల కార్యం 21 అధ్యాయము 10-11 మనం చదువుకుందాం. అగాబు అనే ఒక ప్రవక్త ఏ విధంగా ఎటువంటి ఆసక్తి చేత తను మనం మాట్లాడుతున్నాడు మనం అక్కడ చూస్తాం. జీల్ ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో ఇక్కడ మనం చూస్తున్నాం. చదవమ్మా. అగాబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతను ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరకు వచ్చినాడు. పౌలు నడికట్టు అంటే బెల్ట్ అన్నమాట కదండి. నడికట్టు అంటే ఏంటమ్మా చెప్పండి? బెల్ట్. ఆయన బెల్ట్ తీసుకున్నాడు. అంటే బెల్ట్ అంటే మనం ఇప్పుడు లెదర్ బెల్ట్ కాకుండా మరి ఆ విధంగా ఆ టైంలో ఎటువంటి బెల్ట్ ఆయన వాడేవాడు మాకు తెలియదు, కానీ తాడుతో చేసిన బెల్టే కావచ్చు కదండి. ఏమంటున్నాడు? నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని చూడండి, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేతను మాట్లాడుతున్నాడు. ఎవరి నడికట్టు తీసుకున్నాడు? పౌలు యొక్క నడికట్టు తీసుకొని ఈ నడికట్టు కల వ్యక్తి అంటున్నాడు. అంటే ఎవరికైతే ఈ నడికట్టు మరి సంబంధించిందో, మరి ఎవరికైతే ఈ నడికట్టు మరి వాళ్ళదో, ఆ వ్యక్తి యెరూషలేములో ఏమైపోతాడు? బంధింపబడతాడని చెప్పి చెప్తున్నాడు. ఆత్మచేత చెప్తున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఆసక్తి ఉంటే ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా మరి చూపిస్తారో కదండి, డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు కదండి. కనుకనే కొన్నిసార్లు మరి పిల్లలు డ్రామా చేసినప్పుడు
మరి వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు, వాళ్ళు నేర్చుకునేది డెమాన్స్ట్రేషన్ చేస్తుంటారు కదండి. ఆసక్తి అంటే మనకి ఇంకా మంచిగా అర్థమవునట్లు ఇక్కడ అగాబు అనే వ్యక్తి ఏ విధంగా మరి ఈ వ్యక్తికి అంటే పౌలుకి కష్టాలు వస్తాయో అని చెప్పి తను చెప్పేది మనం చూస్తున్నాం. కనుక జీల్ షుడ్ బి విజిబుల్, ఇక్కడ క్లియర్గా కనబడుతుంది, చూపిస్తున్నాను కదండి. అంతేకాకుండా ఇంకా చాలామంది మనం చూస్తాం, ఇజ్రాయెల్, నెహెమియా, హగ్గై, జెరుబాబెల్ వీళ్ళంతా మరి దేవుని కొరకు వారుకున్న ఆసక్తిని ఏ విధంగా కనపరిచినారో చూపించినారో మనకు తెలుసు. రెండోది వెళ్దాము. జీల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. జీల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఆత్మీయ జీవితంలో ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యము కదండి. ఆత్మీయ జీవితంలో ఆసక్తి ఉండాలి కదండి. ఉదయకాలం 10:30కి ఆరాధన అంటే 10:30కి రావాల్సిందే కదండి. ఇంకా వేరే సాకులు పెట్టుకోవటానికి వీల్లేదు కదా, 10:30కి రావాల్సిందే కదండి. కనుక జీల్ ఆసక్తి అనేది మనకు చూపిస్తాం. ఏదో నేను 10:30కి వచ్చిన కాదు, నేను 10:15కే వచ్చేసిన. జీల్ ఆసక్తి కదండి. మరి కొన్నిసార్లు మనకు వేరే పని ఉండొచ్చు, కొన్నిసార్లు మనం ఆగిపోవచ్చు, అది వేరే మాట. కానీ మనం వస్తాం అనుకున్నప్పుడు టైంకి వచ్చేయాలి కదండి. ఆసక్తి మనం కనపరచాలి కదండి. కనుక జీల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఏంటో మరి రెండో పాయింట్, ఆసక్తి చాలా ప్రాముఖ్యము కదండి. ఫినెహాసు గురించి మనం చదువుకుందాం. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయము 10 నుండి 10, 11, 12 వచ్చాను చూస్తే ఫినెహాస్ అనే మరి ఆరోన్ యొక్క కుమారుడు లేక ఆరోన్ యొక్క మన్మడ. ఒకసారి చదువుదామా. సంఖ్యాకాండం 25వ అధ్యాయము నంబర్స్ 25, 10, 11, 12. ఇప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడు ఎవరు మీద ఫినెహాస్ అన్నాడు. ఫినెహాస్ ఎవరు? అహరోను మనమడు. యాజకుడైన ఎలియాజర్ కుమారుడైన కదండి, ఎలియాజర్ కుమారుడు. తర్వాత కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. చాలమ్మా 12 అయిపోయింది కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వాక్యం అంతా అన్నీ మనం చదవట్లేదు, ఎందుకంటే చాలా టైం అవుతుంది. ఇది ఒక్కొక్క పాయింట్ మనం ఒక్కసారి మనము ధ్యానించవచ్చు, అంత పెద్ద మరి సబ్జెక్ట్స్ అన్నమాట. అయితే ఈ ఫినెహాస్ అనే వ్యక్తి మనం చూస్తాం కదా, 25న మొదటి వచ్చిన చదవమ్మా. 25వ అధ్యాయంలో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఆదికాండము, నిర్గమకాండము, ఇంకేంటి లేవికాండమా, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ దీంట్లో మనం ఏం చూస్తామంటే మరి ఇశ్రాయేల్లో ప్రయాణం, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ప్రయాణంలో మనం చూస్తున్నాం ఏంటంటే మరి వీళ్ళు ఈ ప్రయాణంలో ఎక్కడికి వచ్చినారంట, షిత్తీము అనే స్థలానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే మరి వాళ్ళు ఇతర దేవతలను మరి పూజించడం స్టార్ట్ చేసినారు, ఇతర స్త్రీలని పెళ్లి చేసుకోవడం మరి మొదలుపెట్టినారు కదండి. దేవుడు చెప్పింది ఎక్కడ చెప్పినాడు? ఆయన నేను తప్ప నీకు వేరే దేవుడు ఉంటుందని ఎక్కడ చెప్పినాడు? నిర్గమకాండంలోనే చెప్పినాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 25వ అధ్యాయంలో క్లియర్గా అక్కడ ఉంది కదండి. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండటానికి వీల్లేదని చెప్పి అన్నీ చెప్పి మరి నిర్గమకాండం అయిపోయింది. ఇంకెక్కడికి వచ్చినారు వీళ్ళు? లేవికాండం అయిపోయింది. సంఖ్యాకాండంకి వచ్చేటప్పటికి ఏం చేసినారు? మరి షిత్తీ మన ప్రాంతానికి వచ్చేటప్పటికి ఏం చేసినారు? వాళ్ళు వేరే మరి స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకోవటము, వాళ్ళ దేవతలను వాళ్ళు పూజించడం స్టార్ట్ చేసినారు. ఎవరిని? బయలుని. కనుక దేవుని కోపం వచ్చేసింది కదండి. దేవుని కోపం వచ్చేసింది. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండటానికి వీలు లేదని చెప్పినప్పుడు దేవుని కోపం వచ్చి మనం మొత్తం నాశనం చేస్తా అని చెప్పి దేవుడు అన్నప్పుడు ఫినెహాస్ ఏం చేస్తా అంటే మరి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళని చంపేస్తాడు కదండి. చంపేసినప్పుడు దేవుని యొక్క మరి కోపము చల్లారుతుంది. కనుక దేవుని పిల్లలు ఇక్కడ కూడా మనం చూసినంటే పాత నిబంధనకి ఎగ్జాంపుల్ ఇది కదండి. కనుక మనం ఆ విధంగా చేయడానికి వీల్లేదు కదండి.
మనము నూతన నిబంధనలు ఉన్నాం, ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలు మనం చదువుకున్నప్పుడు, ఆ స్టోరీస్ చదువుకున్నప్పుడు దాని ద్వారా మనం మారల్ ఏమి నైతిక ఏమి నేర్చుకుంటున్నామో నేర్చుకోవాలి, అంతేగాని దాని ప్రకారం మనం పోవద్దు. మనము ఏ విధంగా పోవాలండి? నూతన నిబంధనలు మనలో రాయబడిన ప్రకారం మనం వెళ్ళాలి. చాలా క్లియర్గా మీరు డివైడ్ చేసుకోండి కదండి. యేసుప్రభు ఏమో నేనే మార్గమును సత్యమును జీవమును, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో ఏ విధంగా నడుస్తాం మనము? ఆయన చెప్పినది మనం విని గ్రహించి మనం ఫాలో చేయాలి. కనుక ఆ పాత నిబంధనల విషయాలు మనం వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, కానీ వాటి ప్రకారం చేయడానికి వీలు కాదు. ఇక్కడ ఏం చూస్తున్నా, ఫినాన్స్ ఏం చేస్తాడు? ఆ కప్పుల్ని చంపేస్తాడు కదండి, ఆ భార్య భర్తలు చంపేస్తాడు కదండి. అప్పుడు దేవుని యొక్క కోపము తగ్గిపోతుంది కదండి. దేవుని యొక్క కోపం తగ్గిపోయింది. అయితే దేవుడు మరి తన హృదయంలో, దేవుని హృదయంలో ఉన్న మరి పని చేసినందుకు దేవుడు అతనికి ఏమి ఇచ్చినాడమ్మా? ఫినెహాస్కి 12 వచ్చే మళ్ళీ చదమ్మా. కాబట్టి అతనితో నేను నా సమాధాన నిబంధన చేర్చున్నాడు. చూడండి, దేవుని యొక్క పనులు మనం చేస్తే దేవుడు మన జీవితాన్ని ఏమిస్తాడో చెప్పండి? సమాధానం యొక్క నిబంధన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎ కవెనెంట్ ఆఫ్ పీస్, ఎ కవెనెంట్ ఆఫ్ పీస్ అంటే ఫినెహాస్ జీవితంలో, కుటుంబంలో ఇంకేముందమ్మా చెప్పండి? శాంతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వి షుడ్ ఫాలో గాడ్, వీ షుడ్ ఫాలో ద హార్ట్ ఆఫ్ గాడ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా ఈ విధంగా చేసినాడు. కనుక మరి అంతేకాకుండా పౌలు యొక్క మరి ఆసక్తి మనం చూద్దాం కదండి. పౌలు యొక్క ఆసక్తి మనం చూసినట్లయితే అపోస్తల కార్యములో 22వ అధ్యాయం 1-5 వచనం చదవనమ్మా. తండ్రులారా అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, నేను కిలికియలోను తార్సులోను పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గం దేవుని గురించి ఆసక్తి నై ఉన్నాడు అని చెప్పేసి అక్కడ చెప్తాను. అంటే తన పాత జీవితం బిఫోర్ కమింగ్ టు క్రైస్ట్ ఏ విధంగా తను ఉన్నాడు గొప్పగా చెప్పుకో. నేను బెన్యామీను వంశీయుడను, బెన్యామీను గోత్రము, గమాలీలు అంటే హీజ్ అ బిగ్ ప్రొఫెసర్ అన్నమాట. గమాలి అంటే ఎవరో చెప్పండి? ఆయన పెద్ద మరి ఈ టైంలో చెప్పాలంటే ఒక ప్రొఫెసర్, థియాలజీ ప్రొఫెసర్. ఆయన కింద ఆయన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడంట. అంటే ఆయన పాదముల దగ్గర కూర్చున్న వ్యక్తులు గొప్పవారు అని దాని అర్థం. అన్నీ చెప్పుకుంటున్నాడు కదండి. ఎప్పుడు పాతవి కదండి, యేసు ప్రభువులో రాకముందు. గలేషియన్స్ చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. గలేషియన్స్ 1st చాప్టర్ 14th వర్స్. నా పితరుల అంటే ఇశ్రాయేలీయులకు వాళ్ళకి ఏమున్నాయంట? ఆచారాలు ఉన్నాయి. చదవమ్మా. విశేష ఆసక్తి గలవాడనై నా స్వజ అంటే ఆ టైంలో ఆ యవనస్తులలో అందరికన్నా ఏంటమ్మా చెప్పండి కదండి, వెరీ రిలీజియస్ పర్సన్. అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనలో ఎవరు నిష్టగా ఉన్న వ్యక్తి, ఎవరు రిలీజియస్ పర్సన్, మన యూదా మతంలో మరి మంచిగా ఉన్న వ్యక్తి ఎవరంటే పౌలు పేరే వస్తుంది అక్కడ కదండి. అంత నిష్ట కలిగిన వ్యక్తి ఎప్పుడు? యేసు ప్రభులోకి రాకముందు కదండి. ఫిలిప్పీ 3:6 చదవమ్మా. ఫిలిప్పీ 3:6. ఆసక్తి విషయంలో చూడండి ఎటువంటి ఆసక్తి తనకు అంటే, నా మతము గొప్పది కదండి, నేను ఫాలో చేసే మతము గొప్పది. కనుక ఈ మార్గము, ఈ కొత్త మార్గము, ఈ యేసుప్రభు మార్గము వీళ్ళెవరు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడండి? ఆసక్తి విషయంలో ఏంటంటే ఆయన సంఘమును హింసించువాడనై చాలమ్మా. కనుక సంఘాన్ని హింసించే వరకు వెళ్ళిపోయినాడు. అంటే క్రైస్తవులు హింసించే వరకు వెళ్ళిపోయినాడు కదండి.
ఇళ్ళలోకి పోయి పట్టుకొని లాక్కొని వచ్చి దూషించటము, కొట్టడము, చంపటము అటువంటి పనులు చేసినాడు కదండి. ఎవరు? పౌలు కాదు, సౌలు. ప్రభులోకి రాకముందు సౌలు కదండి. కనుక దేవుని బిడ్డలారా, తన పాత జీవితం అయితే తర్వాత ఏమంటున్నా రోమిల రాష్ట్ర పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 2 వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమంటారంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఇప్పుడు ఏమంటే మన శరీరాలు దేవునికి ఏ విధంగా మనం అర్పించాలి? సజీవ యాగముగా అర్పించాలి. ప్రాణం తీసుకునే వారముగా మనం ఉండటానికి వీలు లేదు అంటున్నారు. చూడండి, ప్రభువులకు వచ్చిన తర్వాత ఆయన మార్పు చెందినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? తన జీవితము మారిపోయింది. ఇంతకుముందు ప్రజల్ని కొట్టేవాడు, తిట్టేవాడు, వీళ్ళైతే చంపేవాడు కదండి. స్టెఫాన్ని చంపేసినాడు కదండి. ఇంకెంతమంది చంపినాడు అంతకుముందు మనకు తెలియదు కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఆ విధంగా చేయడానికి వీలు లేదు. మన ప్రాణము అర్పించాలి దేవునికి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటాడండి? సజీవ యాగము అంటే లివింగ్ సాక్రిఫైస్ కదండి. సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. అంటే ఒక బలి అర్పించినప్పుడు ఏం చేస్తారు? దాన్ని చంపేస్తారు కదండి. లివింగ్ సాక్రిఫైస్ అంటే మరి జీవించినంత కాలము ఏంటది? సాక్రిఫిషియల్ లైఫ్. వీ షుడ్ లివ్ ఏ సాక్రిఫిషియల్ లైఫ్. అంటే జీవించినంత వరకు మనము ఏ విధంగా జీవించాలి? దేవుని కొరకు బలియాగముగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాతమ్మా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఆయనకు సమర్పించుకోవాలి కదండి. దేవునికి స్తోత్రం అని అక్కడ అంటే ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు కదండి. ఈ లోక మర్యాద అంటే నేను పాతకాలంలో యేసుప్రభువుని తెలియనప్పుడు చాలా నేను అనుసరించినా, కానీ ఇప్పుడు నేను ఇంకా అనుసరించట్లేదు కదండి. కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆచారాలు ఇవన్నీ చాలా పెళ్ళిళ్ళ టైంలో ఇవన్నీ కనపడుతుంటాయి, బయటకు వస్తుంటాయి కదండి. ఎక్కడెక్కడో ప్రాంతాన్ని తెస్తుంటారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం ఏం చేయాలండి? కట్ షాట్ చేసేయాలి కదండి. ఇవన్నీ కట్ షాట్ చేయాలి కదండి. కనుక ఇంకా చాలా ఉంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ అన్ని బయటకు తెస్తున్నారు, కొత్త ఆచారాలు తయారు చేస్తున్నారు కదండి. కనుక అవన్నీ నేను మాట్లాడను. కనుక అంటే మన ప్రభు కొరకు జీవించే వాళ్ళం ఇవన్నీ మనకి ఆ తాళ్ళు కట్టుకోవద్దు. మనం ఈ ఆచారాలనే తాళ్ళు కట్టుకోవద్దు. చాలామందికి చేతులకు తాడు, కాళ్ళకి తాడు కదండి. క్రైస్తవులకు ఉంటున్నాయి తాళ్ళు. దాని అర్థం ఏంటంటే సాతానికి మనం బంధింపబడి ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి. ఆ తాళ్ళు తీసి పడేసేయండి యేసునామంలో. ఈ తాడు వెళ్ళిపోను, యేసునామంలో ఈ బంధకం వెళ్ళిపోను కాక మీరే కట్ చేసి తీసి పడేసండి వాటిని. అవి ఉండటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, కనుక దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనం జీవించాలండి? ఒక నూతన వ్యక్తులుగా సజీవ యాగముగా మనము జీవించాలి కదండి. కనుక ఆసక్తి ఆత్మీయ జీవితంలో ఏంటమ్మో చెప్పండి. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం కదండి. 3వ అంశంలోకి వెళ్దాము. 3rd పాయింట్లో జీల్ ఫర్ గాడ్స్ హౌస్. జీల్, దేవుని ఇంటి కొరకైన ఆసక్తి. 3వ పాయింట్ ఏమో చెప్పండి? దేవుని ఇంటి కొరకైన ఆసక్తి. జీల్ ఫర్ గాడ్స్ హౌస్ కదండి. మన ఇంటి కొరకు మనకు చాలా ఆసక్తి ఉంటుంది కదండి. ఇల్లు మనం ఈ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పి ఎన్నెన్నో మనకు ఆశలు ఉంటాయి. ఆశలు కోరికలు అన్నీ ఉంటాయి. మంచిదే, మనము మన ఇల్లు మంచిగా పెట్టుకోవాలి. అదేవిధంగా దేవుని ఇల్లు ఏ విధంగా ఉండాలి అనే జీల్ మనకు ఉండాలి, ఆసక్తి మనకు ఉండాలి. దేవుని యొక్క ఇల్లు ఏ విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దావీదు జీవితంలోకి వచ్చినప్పుడు తను ఎప్పుడు దేవుని గురించే ఆలోచన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు దేవుని మందిరం గురించి ఆలోచన చేసేవాడు. నీ మందిరములో ఒక దినం కనుపుట 1000 దినములలో శ్రేష్టం అంటాడు. ఇంకో చోట అంటే ఏమంటాడు 24వ కీర్తనలు ఎక్కడ అంటాడు కదా, ఒక వరం అడిగితే నేను దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో
తనని వాక్యం ధ్యానించాలని చెప్పేసి ఎంత మంచి ఆశ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. సరే 69వ కీర్తనకి వెళ్దాము. 69 ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ నేను చెప్పినాం కదా, ఒక వారం మనం ధ్యానించుకోవచ్చు. చక్కటి అంశాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పాయింట్ రాసుకోండి. మీరు పెద్దగా అయినప్పుడు మీకు అవసరం పడతాయి కదండి. మీరు కూడా వాక్యం చెప్పి మరి దేవుడు కృప చూపించినప్పుడు మీకు అవసరం పడుతుంది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Psalm 69:9 నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాం చెప్పండి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి కదండి. దేని గురించి మనకు ఆసక్తి ఉండాలని చెప్పండి? దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. దేవుని ఇల్లు కదండి. మరి దావీదు ఎన్నిసార్లు అంటాడు, దేవానికి ఇల్లు లేదు, నేను ఇల్లు కడతానంటాడు కదండి. అంటే ఇల్లు కట్టబట్టి ఏంది? రోడ్డు పక్కన చిన్న కదండి, ఒక చిన్న ఇంత మన టేబుల్ అంత ఇల్లు కట్టామా కదా? కాదు. ఇల్లు అంటే ఆయన రాజు ఇల్లు ఎట్టుంటుంది? ఒక ప్యాలెస్ ఏ విధంగా ఉంటుంది అంటే అంతకన్నా గొప్పగా నేను కట్టాలని చెప్పి ఆయన ఆశ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏం చేస్తుంది? నన్ను భక్షించుచున్నదంటే తినేస్తుంది. నన్ను ఏం చేస్తుంది? తినేస్తుంది. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు ఏమంటారు? వీడు బేజా తినేస్తున్నా అంటారు కదా. ఏమంటారు? బేజా తినేస్తున్నా అంటారు కదా. బేజా కాలేరా పోయి అంటారు. అంటే దేవుని బిడ్డలారా, ఈయనకున్న ఆసక్తి ఏమవుతుందంటే తనని తినివేస్తుందంటే తనలో తాను లేకుండా అయిపోతున్నాడు కదండి. అంటే ఎప్పుడు దేవుని గురించి ఆలోచన, దేవుని ఇల్లు గురించి ఆలోచన, దేవుని యొక్క మరి ప్రజల గురించి ఆలోచన, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా దేవునికి దూరంగా వెళ్తున్నారు అనే ఆ ఆలోచనతో తను ఉన్నాడు. అంటే ఎప్పుడు అదే ఆలోచనతో ఉన్నాడు కదండి. కనుక నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? భక్షించుచున్నది అంటే ఇప్పుడు ఏదైనా వచ్చి మనం తింటా ఉందనుకో, తింటామంటే ఏమైపోతాం? మన తర్వాత ఏమవుతాం? మనం ఏం మిగలం కదా. అంటే నేను ఏమీ లేకుండా అయిపోతున్నా అంటే అంత ఆసక్తి. తన జీవితం అంతా దేవుని కొరకే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకే తన ఆశ, తన కోరిక. జీల్ ఫార్ యువర్ హౌస్ హెస్ ఈటన్ మీ అప్ అంటున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, దావీదు మరి ఎంతగా దేవుని ప్రేమించినాడు. కనుకనే దేవుడు ఏమంటాడు? నా హృదయాను సరే ఉట్టినే బిరుదు ఉట్టినే ఇవ్వలేదండి కదండి. దావీదుకు దేవుడు ఏం పేరు పెట్టినాడు? నా హృదయానుసారి అంటే నా హృదయంలో ఉన్నది కనుగొనే వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫినెహాసు గురించి ఏమన్నాడు? నా హృదయంలో ఉన్న విషయాలు తను చేసినాడు కనుక అతనికి పీస్. ఈ దావీదు మరి నా హృదయానుసారి నా హృదయంలోనే చేస్తాడు కనుక, ఆలోచన చేస్తున్నాడు కనుక ఆయన కుటుంబాన్ని నేను నిరంతరం నిలబెడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చినాడండి? దావీదు వంశం నుంచి వచ్చినాడు కదండి. యూదా వంశం నుంచి వచ్చినాడు కదండి. అందుకోసం యేసు ప్రభు వచ్చినప్పుడు దావీదు కుమారుడా అంటున్నారు. ఆయన దావీదు కుమారుడా? యోసేపు కుమారుడు. కానీ దావీదు కుమారుడు ఎందుకన్నాడు? అక్కడ పాత నిబంధనలో చెప్పినాడు, నీ కుమారుడు ఎల్లప్పుడూ ఏమవుతాడు? మరి సింహాసనం మీద ఏళ్తాడు. గ్రహించిన వారు గ్రహించి దావీదు కుమారుడు అంటే ఇంత చదువుకొని యాజకులు, పరిసయ్యులు, సదుకాయులు, పిహెచ్లు చదువుకొని డాక్టర్లు సంపాదించుకొని కదండి, ఎంతగానో చదువుకొని యేసయ్యను ఈయన మెస్సయ్య కాదంటున్నారు.
మామూలు ప్రజలు ఆయన గుర్తుపట్టి దావీదు కుమారుడా అంటున్నారు. చూడండి వ్యత్యాసం చూడండి. ఎడ్యుకేషన్ మనకేం చేస్తుంది కదండి. కనుక దేవునిలో ఉంటే మనం రైట్గా ఉంటాం. నీకు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, నీకు ఏమున్నా లేకపోయినా, ఏముండాలండి, నువ్వు దేవునిలో ఉంటే కరెక్ట్గా ఉంటావు. యేసయ్య మార్గంలో ఉంటే కరెక్ట్గా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య మార్గంలో ఉండకపోతే ఏమైపోతావు? నువ్వు నశించిపోతావు. విల్ గో ద రాంగ్ వే కదండి. కనుక దేవుని బిడ్డలారా, దావీదు తన బాధ వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ కదండి. తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. దేవా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే ఆసక్తి మనకు ఉండాలి, దేవుని గురించిన ఆసక్తి కదండి. కనుకనే దేవా నేను ఇల్లు కడతా అంటాడు కదండి. నాతాన్ ప్రవక్తతో మాట్లాడతాడు కదండి. నాతాన్ నీతో మాట్లాడలా అంటాడు. ఎప్పుడు ప్రవక్త దగ్గరనే ఉంటాడు కదండి. ఆయనకు ఫ్రెండ్ ఎవరు? ప్రవక్త. కమాండర్ కాదు, ఆ మేజర్స్ క్యాప్టెన్స్ వాళ్ళు కాదు ఆయనకు ఫ్రెండ్. ఎవరు ఆయన ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఓ ప్రవక్త. నాతాన్తో నేను ఒక సంగతి మాట్లాడితే నీ హృదయంలో చెయ్యి అంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నాతాన్కి ఆల్రెడీ ఆయన హృదయంలో ఏముంది నాకు తెలుసామంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటది? ఈయనకి దేవుని యొక్క ఆలయం గురించి ఏమున్నది? ఆశ ఉన్నది. దేవుని గురించి ఆలోచన ఏముంది? ఆలయం గురించి ఆశ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక నేను దేవుని కొరకు ఆలయం కట్టాలని చెప్పి నాకు ఆశ ఉన్నదంటే కదండి. అప్పుడు దేవుడు ఏమంటాడు? దావీదుతో చెప్పు కదా, నువ్వు అనేక యుద్ధములు చేసినావు, అనేక యుద్ధములు చేసిన నీ చేతిలో చాలామంది చనిపోయినారు కనుక నా పరిశుద్ధమైన మందిరం నీవు కట్టడానికి వీలు లేవు, నేను నీ కుమారునికి ఇస్తా అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కుమారుడు ఆయనకు శాంతినిస్తాను, ఆయన కడతాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. కనుక దావీదుకి ఏముందమ్మా చెప్పండి? ఆసక్తి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షించుచున్నది. ఈటింగ్ మీ అవే కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఆశ ఉండాలి. మళ్ళీ చదవమ్మా, కీర్తన 69:9 వచ్చినాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారిని వారి నిందలు చూడండి. అంటే ఏ విధంగా దావీదును ఏం చేసినారు? చాలామంది ఇశ్రాయేల్ ప్రజలే తనని ఆయన అసలు మాకు రాజు వద్దని చెప్పేసి అనేసినారు కదండి. ఆయన వెంటబడ్డారు. గుహలలో దాచుకున్నాడు పోయి కదండి. గుహలలో దాచుకున్నాడు పోయి ఆయన కుటుంబ సభ్యులందరూ పోయి చెప్పులు లేకుండా తిరిగినాడు. ఒక రాజు చెప్పులు లేకుండా తిరిగితే ఎంత అవమానకరమైన సంగతి కదండి. కనుక దేవుని బిడ్డలారా, నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేకములు, కానీ దేవుడు వారన్నిట్లో ఏం చేస్తాడంట? వారిని తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దావీదు నీతిమంతుడు కదండి. కనుకనే ఆయనకి ఏముందంటే ఆసక్తి ఏముందంటే దేవుని మందిరం గురించి, ఇంటిని గురించి ఆయనకి ఆశ కదండి. దేవుని ఇల్లు అంటే నాట్ జస్ట్ ద టెంపుల్ కదండి. అక్కడ ఏముందమ్మా? ఆలోచన 9వ వచనము, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. ఇంటి ఇల్లు అంటే మరి దేవుని ప్రజలందరూ కలిస్తే ఇల్లు అవుతుంది కదండి. దేవుని ప్రజలందరూ కలిస్తే ఇల్లు అవుతుంది. అంటే కేవలం ఇశ్రాయేల్ దేశమే కాదు, ఇశ్రాయేల్ దేశంలో ప్రజలందరూ కలిస్తే అది ఇల్లు. అంటే వాళ్ళ గురించి ఎంత ఆయనకి బాధ ఉన్నదో మనం చూస్తున్నాం. సరే, కనుక ఈ విధంగా 2 సమయంలో 7వ అధ్యాయం 1-3 వచ్చిన చదువుకున్నాం. సరే, శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారు మ్రానుతో కట్టించిన నగరి యందు వాసము చేయుచుండగా. ఆయన చూడండి, నేను దేవదారు మ్రాను అంటే, దేవదారు మ్రాను అంటే ఏంటంటే ఓక్ ట్రీస్ కదండి. మంచి టీకుడ్ అంటాం కదండి. టీకుడ్లో కూడా ఇప్పుడు ఏంటంటే బర్మా టీక్ చాలా మంచిదని చెప్పేసి మరి ఒకప్పుడు మన హైదరాబాద్లో
యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ఇవన్నీ కట్టినంత ఆ వుడ్ అంతా ఏ వుడ్ అమ్మది? బర్మీస్ టీక్. అది బర్మా నుంచి తెప్పించి కట్టించిన ఆ కలపలు అంటారు కదండి. అయితే ఆయన ఇల్లు కూడా ఏ విధంగా ఉంది? మరి ప్లైవుడ్ అంటారు ఇప్పుడు మన ప్లైవుడ్. అయితే ఆ టైంలో ప్లైవుడ్ కాదు, అంటే అంత పెద్ద పెద్ద చెక్కలు ఆయన ఇంటికి ఏం చేసినాడంట, మరి ప్లైవుడ్గా పెట్టుకొని మంచిగా చక్కగా పెట్టుకున్నాడు కదండి ఇల్లు. నేను ఈ విధంగా జీవిస్తాను కానీ దేవునికి ఏం లేదు, మందిరం లేదు, దేవునికి ఇల్లు లేదని చెప్పి మరి వాక్యబంధం మనం చదువుకున్నాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనకి ఉండాలి. రెండోదిగా మనం చూస్తామంటే యేసు ప్రభు, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. జాన్ 2:17. జాన్ 2:17. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు, ప్రజలు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? యేసయ్య చేసే పనులు చూసి జ్ఞాపకం చేసుకున్నారు కదండి. యేసయ్య ఏం చేసినాడు? మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? పస్కా టైంలో అందరు ఏం చేస్తున్నారు? ప్రపంచం దేశాలందరూ చెదిరిపోయిన యూదులందరూ సంవత్సరానికి ఒకసారి వచ్చి బలులు అర్పించి వెళ్తున్నారు కదండి. వేరే వేరే దేశాలు వాళ్ళకున్న కరెన్సీ వేరే కదండి. ఇప్పుడు అమెరికా కరెన్సీ వేరే, దుబాయ్ కరెన్సీ వేరే, ఖత్తర్ కరెన్సీ వేరే, కెనడా కరెన్సీ వేరే కదండి, ఆస్ట్రేలియా కరెన్సీ వేరే. ఇస్రాయల్ దేశానికి వెళ్ళి అక్కడ బలి అర్పించాలంటే, కానుక అర్పించాలంటే షెకేల్ కదండి, ఆ దేశపు షెకేలే వాడాలి. కనుక ఆ టైంలో అన్ని దేశాల నుంచి వచ్చి అక్కడ వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు కదండి. ఎక్స్చేంజ్ వీళ్ళొక ఫెసిలిటీ, ఒక సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళు కదండి, ఎక్స్చేంజ్ సర్వీస్ ప్రొవైడర్స్. పాపం సేవ చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు కదండి, ఆ ఎక్స్చేంజ్ చేస్తూ దాంట్లో లాభం కొడుతున్నారు కదండి. ఈ రోజులో లాభం లేనిది ఏం లేదు కదండి. సరే లాభం ఉండాలి, మనం బిజినెస్ చేసినప్పుడు లాభం, కానీ దేవుని బిజినెస్ ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? దేవుని మందిరంలోనే చేస్తున్నారు. ఎక్కడ దుఃఖం పెట్టుకున్నారు? దేవుని మందిరంలో దుఃఖం పెట్టుకున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. వాళ్ళందరినీ ఎలగొట్టినాడు. అంతేకాకుండా పావురాలు ఇవన్నీ అక్కడ కూడా ఎక్స్చేంజ్ కదండి. ఎందుకంటే అక్కడ అర్పించాలి, మేకలు అర్పించాలి, గొర్రెలు అర్పించాలి, పావురాలు అర్పించాలి. అక్కడ తెచ్చుకోలేరు కదా, ఎక్కడెక్కడో చెదిరిపోయారు. అంత దూరం నుంచి వాళ్ళు మోసుకొని రాలేరు కదా, ఒక గొర్రెని మోసుకొని రావాలంటే చాలా కష్టం కదండి. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఎక్స్చేంజ్తో పాటు వాళ్ళు బిజినెస్ అయిపోయింది, బిజినెస్తో పాటు ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు కదండి. యేసయ్య కోపం వచ్చింది కదండి. యేసయ్య కోపం వచ్చింది. ఏం చేస్తాడు? వాటన్నిటినీ తీసి పడేస్తాడు కదండి, తీసి పడేస్తాడు. కనుక ఆ టైంలో అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ హృదయంలో ఈ మాట జ్ఞాపకం వచ్చింది. చూడండి, ఈ మాట యేసయ్య అనలేదు. చదమ్మా మాట. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని ఎక్కడ రాయబడ్డది? కీర్తనలో 69:9 రాయబడ్డది. అంటే వాక్యము అంత ఈజీగా రిలేట్ చేస్తున్నారు. అంత వాక్యములు అంతా మరి మునిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. దివారాత్రములో ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యములు ఉంటేనే ఇది వస్తుంది. దాని వాల్యూ, దాని నెక్స్ట్ ఏంటి అని ఇప్పుడు రిలేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఎవరు చెప్పలేదు, అక్కడ బ్యానర్ పెట్టలేదు. ఈ యేసు ప్రభు చేసేది ఇది అని చెప్పి ఎవరు చెప్పలేదు. వాళ్ళ హృదయంలో వాళ్ళకి ఏమొచ్చేసింది? ఆత్మచేత వాళ్ళకి రిఫరెన్స్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏమంటామో చెప్పండి, చదమ్మా తర్వాత. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు
జ్ఞాపకము చేసుకునేది. అక్కడ ప్రజలు జ్ఞాపకం చేసుకున్నారు కదండి. తర్వాత ప్రభు ఏమంటాడు, నా ఇల్లు ప్రజలందరికీ ప్రార్థన మందిరం అంటాడు కదండి. కానీ మీరు ఏం చేసినారంటే దొంగల గుహగా చేసినారని చెప్పి అంటాడు కదండి. యెసుప్రభు ఎంత మరి స్ట్రాంగ్ వర్డ్స్ చూసినాడో ఇక్కడ మనము యూజ్ చేసినాడో మనం చూస్తున్నాం. కనుక దేని పిల్లారా, ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే యేసు ప్రభుకి ఏముందమ్మా చెప్పండి, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనకి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కనుక మనకు కూడా ఉండాలి దేవుని మందిరం గురించి. మనకి ఏముండాలని చెప్పండి, ఆసక్తి మనకి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ పాయింట్లోకి వెళ్దామండి. 4వ పాయింట్లోకి వెళ్దాం. జీల్ షుడ్ బి యూజ్డ్ ప్రాపర్లీ. జీల్ షుడ్ బి యూజ్డ్ ప్రాపర్లీ అంటే ఆసక్తి అనేది మంచిగా వాడబడాలి. ఏ ఆసక్తి ఇది? దేవుని గురించిన ఆసక్తి. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎంతో ఆలోచన చేస్తుంటాం కదండి. ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎన్నో మరి చేస్తుంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కదండి, మరి ఏ విధంగా చేద్దాం, ఎంతో ఆలోచన చేసి బిజినెస్లు మరి చేస్తాం కదండి. కనుక దేని పిల్లారా, ఆలోచన. కనుక జీల్ షుడ్ బి యూజ్డ్ ప్రాపర్లీ. ఈ ఆసక్తి అనేది చాలా జాగ్రత్తగా మనము వాడాలి. 1 కొరింథీయులో 14వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ మన జీల్ ఏ విధంగా మనం వాడాలో, ఎందుకోసం వాడాలో ఇక్కడ మనం చూస్తాం. ప్రేమ కలిగి ఉండుటకు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడంటే లుక్ ఫార్వర్డ్, ఆశపడుడి, వెదకుడి కదండి. ఆత్మ సంబంధమైన వరములు ఎక్కడ చూస్తాం? అది 12వ అధ్యాయంలో చూస్తాం. ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ వరములు అని ఉంటుంది కదండి. దేవా నాకు ఆత్మవరం దయచే ప్రభా అని ప్రార్థన చేయాలి. దేవాని ఆత్మ వరం చేతను నింపు ప్రభా అని చెప్పిన మనము ఏం చేయాలండి? దేవుని ప్రార్థించాలి, అడగాలి. కనుక మరోసారి చదవమ్మా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన వరములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. సరే, ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే తర్వాత అక్కడనే ఉంటుంది ఏంటంటే మీ వరములు దేనికోసం యూజ్ చేయాలంటే ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, అంటే సంఘం యొక్క యోగ క్షేమము నిమిత్తం మీరు వాడాలి కదండి. ఆత్మవరములు, దేవుడు నీకు ఆత్మవరములు, నీకు ఒక వరం ఇచ్చినా దేవుని కోసం వాడాలి, సంఘం కొరకు వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు చూడండి, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు. ఏ వచనం అది? 12 ఉంది. ఓకే. అవి మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సంఘము కదండి, జీల్ ఆసక్తి మనం ఏ విధంగా మనము మరి చక్కగా వాడాలో అది మనం గ్రహించాలి. నేను సంఘం గురించే, సంఘం కొరకే దేవుడు నాకు ఇచ్చిన వరము, సంఘం కొరకే నేను వాడాలి అని ఆశ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మొదట మనం ఏం చేయాలి చెప్పండి? ఆత్మ వరముల కొరకు మనము అడగాలి. తర్వాత ఆత్మ వరములు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలో అది దేవుని సంఘం కొరకే వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ కదండి.
ఆత్మవరములు సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరు వాడాలి కదండి. అంతేకాకుండా రెండోది ఇదే, మీ ఆసక్తి ఏ విధంగా కరెక్ట్గా మీరు వాడాలో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కదండి. రెండోది ఏంటంటే మీ సేవకుల గురించి మీకు ఆసక్తి ఉండాలి కదండి. మీ సేవకుల గురించి ఏముండాలో చెప్పండి, ఆసక్తి, జీల్ ఫర్ యువర్ పాస్టర్ కదండి. ఇక్కడైతే నేనున్నాను, పాస్టర్ ఉన్నాను కదండి. మీ ఆసక్తి ఎవరి పట్ల ఉండాలి, మా పట్ల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆసక్తి. 2 కొరింథీ 7:7 మనం చదువుకుందాం. 2 Corinthians chapter 7 and verse 7. ఏంటమ్మా? తీతు ఆ, రాక వలన మాత్రమే కాకుండా ఆ. అతడు మీ అత్యాభిలాషను మీ అత్యాభిలాష అంటే ఆశ కన్నా ఎక్కువది అత్యాభిలాష. అత్యాభిలాషను ఆ. మీ అంగలార్పును ఆ. నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి నా విషయమై మీ కలిగిన అత్యాసక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీ సంఘానికి పౌలు అంటే ఏంటమ్మో చెప్పండి, ప్రేమ, గౌరవం. ఆయన గురించి కదండి, ఆయన ఎట్లున్నాడో మరి, ఆయన మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో, ఏ విధంగా సేవ చేస్తున్నాడో, ఇంకా ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో అనే ఆలోచన. ఏమంటున్నామో చెప్పండి, నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు మమ్మల్ని ఆదరించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశానంట? ఆదరించను. ఆదరించనంటే సహాయపడటం కదండి, పాస్టర్కి సహాయపడటం. మరి ఆ పాస్టర్ గురించి ప్రార్థన చేయటం, పాస్టర్ యొక్క బాగోగులు తెలుసుకోవటం కదండి. కనుక అదేం బిళ్ళారా, ఏముండాలో చెప్పండి, జీల్ ఫర్ యువర్ పాస్టర్. మీ సేవకుని విషయమే మీకేముండాలి, ఆసక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఆయన పట్ల ఉన్న ఆసక్తిని బట్టే మరి ఈయన ఏం చేస్తున్నాడు, మరి అభినందిస్తున్నాడు కొరింథీ సంఘాన్ని కదండి. కనుక దేని బిళ్ళారా, మీ పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కదండి, ప్రార్థన చేయండి, క్షేమం కోరండి. అంతేకాకుండా మరి మీ ఇళ్ళకి ఎంతమంది పాస్టర్స్ వస్తారో నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగను. కానీ జాగ్రత్తగా ఉండండి కదండి, మీరు జాగ్రత్తగా ఉండండి. కొరింథీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చదువుకుందాం మనం. ఏంటమ్మా చెప్పండి, ఏమంటున్నాడు మనసు చదవండి. విశ్వసించితిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై 4:15 అమ్మా, 4:15 చదమ్మా. అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి నీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 16 వచ్చిందమ్మా, 16, 17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి. సరే, నేను రెఫరెన్స్ తప్పు చెప్పినాను. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే మరి జాగ్రత్తగా ఉండండి అంటాడు కదండి. సరే, కనుక అంటే మీ పాస్టర్ గురించి మీరు ఆసక్తి గలవారే ఉండాలి. మూడోదిగా సేవ గురించి ఆసక్తి గలవారే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కదండి. దేని గురించి అమ్మ చెప్పండి? హ్యావ్ ఎ జీల్ ఫర్ ద మినిస్ట్రీ. సేవ గురించి ఏముండాలమ్మ చెప్పండి? ఆసక్తి ఉండాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. పరిశుద్ధుల కొరకైన ఆ, ఈ పరిచర్యను గూర్చి ఈ పరిచర్యను గూర్చి ఏంటమ్మా చెప్పండి? ఈ పరిచయం అంటే ద మినిస్ట్రీ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదండి. ఈ పరిచయను గూర్చి మీ పేరు రాయుటకు ఆ, నాకు అగత్యము లేదు. ఆ, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. ఆ, అందువలన ఆ. సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడుచున్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఆ, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఆ. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. సరే, ఇందాక నేను గలతీ 4 అన్నాను కదమ్మా. గలతీ 4:16 చదవండి. నేను ఆ. మీతో నిజమాడినందున ఆ. మీకు శత్రువుననైతినా? చూడండి, ఇక్కడ ఏమిటంటే నేను నిజం మాట్లాడుతున్నందుకు నేను మీకు ఏమైపోయినాను? శత్రువుని అయిపోయినా అని చెప్పేసి అంటున్నాడు. అంటే కొన్నిసార్లు పాస్టర్స్ కరెక్ట్గా చెప్తే ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. ఈ పాస్టర్ ఏమేమి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఏమైపోతారో చెప్పండి? శత్రువులు అయిపోతుంటారు కదా. నేను ఇందా అడిగినా కదా, మీ ఇంటికి ఎంతమంది పాస్టర్లు వస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండాలని అన్నాను. అంటే నిజం చెప్తే ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు కదండి. అంటే వారికి ఇచ్చే కానుకలు నాకు ఇమ్మని కాదు కదండి. కానీ జాగ్రత్త ఉండండి, ఎందుకంటే నాకు అలవాటు లేదు ఇండియాలోకి వచ్చి కదా. మీ డబ్బులు తీసుకొని పోయే నాకు అలవాటు లేదు కనుక అదేం పిల్లారా ఏమంటున్నాడు? నిజము చెప్పినందుకు నేనేమైపోతున్నాను? శత్రువునైపోతున్నాను అంటున్నాడు కదండి. నిజం చెప్తే శత్రువు అయిపోతారు కదండి. తర్వాత ఏమంటున్నా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు. చూడండి, ఎవరంట? బయట నుంచి వచ్చే పాస్టర్ ఏం చేస్తాడు? ఏమంటున్నామో చెప్పండి? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు. తర్వాత అమ్మా మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్దకు ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ కనుక దేవుని బిడ్డలారా, సరే నేను దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పని మీకు అర్థమైపోయిండొచ్చు కదా. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం కదండి? ఏమి నేర్చుకున్నాం? ఆసక్తి అనే విషయంలో ఏం నేర్చుకున్నాం కదండి? ఆసక్తి దేని కొరకమ్మ ఆసక్తి? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా, నా ఇల్లు కట్టుకోవాలా, నేను ఈ పని చేయాలా, నేను ఆ పని చేయాలా, నేను అమెరికా వెళ్ళిపోవాలా, లేక నేను ఇంకా అయిపోవాలా, నేను పై చదువుకోవాలి, నేను పిహెచ్డీ చేయాలి, నేను డాక్టరేట్ అయిపోవాలా, ఇవన్నీ మంచిగా చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీంట్లో ఏ తప్పు లేదు కదండి. కానీ నెవర్ లీవ్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఈ ఫోకస్ ఎక్కడ ఉండాలమ్మా చెప్పండి? యేసు క్రీస్తు మీద ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అక్కడ చూస్తాం మనం కదండి. ఎప్పుడు మన కళ్ళు ఎవరి మీద ఉండాలండి? యేసు మీద ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ఆసక్తి గలవారై ఉండాలి, మంచిదే. కానీ దేవుని పని కన్నా, దేవుని కన్నా ఎక్కువ ఆసక్తి మనము ఈ విషయాల మీద చూపవద్దు అంటున్నాం కదండి. వెళ్ళండి, కష్టపడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిజినెస్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి, ఎదగండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదిగి దేవుని మర్చిపోవద్దు కదండి. మీ దశంభాగాలు ఇవ్వండి. మీ బిజినెస్ మంచిగా అయితే దశంభాగాలు ఇవ్వండి. మీ దేంట్లో కూడా ఎదిగినా కూడా ఏం చేయాలి? మీరు దేవునికి ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇచ్చేది ఎంతమ్మా చెప్పండి? 10%. 90% మీ చేతిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. కనుక నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. దేవుని బిడ్డలారా, ఏం నేర్చుకుంటున్నామో చెప్పండి ఆసక్తి గురించి. అయితే ఈరోజు మనం ఏ విషయం నేర్చుకుంటున్నాము?
దేవుని గురించిన ఆసక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని గురించిన ఆసక్తి కదండి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడమ్మా కీర్తన 69:9 ఏమన్నాడు? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? నన్ను తినేస్తుంది. కనుకనే ఆరాధన 10:30 అంటే 10:30కి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఆసక్తి, మీ ఆసక్తి అక్కడే కనబడుతుంది. మీ ఆసక్తి అక్కడే కనబడుతుంది కదండి. టైంకి రండి. ఒకవేళ మీకు ఏదైనా పని ఉంది అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా. ఆ టైం నీళ్ళు వచ్చినాయి, లేకపోతే ఆ టైంకి ఏదైంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఆరాధన రావాలనుకున్నప్పుడు ఎప్పుడు వచ్చేయాలమ్మా చెప్పండి? టైంకి వచ్చేసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. అప్పుడు యెహూ ఏమన్నాడు? దేవుని గురించిన ఆసక్తి చూడు అని నువ్వు చెప్పగలవు కదండి. దేవుని గురించిన ఆసక్తి చూడు, నాకున్న ఆసక్తి చూడు అని చెప్పగలవు కదండి. కనుక దేవుని బిడ్డలారా, యెహూ ఏమన్నాడండి? యెహోవాను గూర్చిన ఆసక్తి నాకు ఆసక్తి, కానీ నా ఆసక్తిని చూచుటకై నాతో కూడా రండి. ఎక్కడికి రండి? సంఘానికి రండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డ ఏం నేర్చుకుంటున్నామంటే ద లెసన్ ఇస్ హ్యావ్ ఎ గుడ్ జీల్. పాఠం ఏంటమ్మా చెప్పండి? హ్యావ్ ఎ గుడ్ జీల్ ఫర్ గాడ్. దేవుని కొరకు మంచి ఆసక్తి కలిగి ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచి ఆసక్తి గలవారేమి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలేషియన్స్లో ఇప్పుడే చదువుకున్నాం, గలతీ 4:18 ఒక చక్కటి మాట అక్కడ అంటాడు కదండి. 18 వచనం, నేను ఎల్లప్పుడూ మంచి విషయంలో మంచి విషయంలో ఆసక్తి గల వారమే ఉండుట యుక్తమే అంటున్నాడు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండట మంచిది అంటున్నాడు. కనుక హ్యావ్ అ గుడ్ జీల్ కదండి. మంచి ఆసక్తి గలవారేమి ఉండాలి. కానీ మనం ఏ విషయం నేర్చుకుంటున్నామో? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రార్థన చెయ్యాలి. దేవా నీ ఇల్లు, దేవా నీ మందిరం అని చెప్పేసి మన ప్రార్థనతో మరి ప్రార్థన చేస్తూ ఉండాలి కదండి. 1 పేతురు 3:13 వచ్చినాం, ముగించుకుందాం, అయిపోయింది. 1 పేతురు 3:13 వచ్చినాం, చదవండమ్మా. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకే హాని ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరంటే పేతురు అంటున్నా, మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు అంటున్నాడు. కనుక బీ గుడ్, డూ గుడ్ కదండి. బీ గుడ్, డూ గుడ్. కానీ ఆ విధంగా ఉండదు కదండి. దేవుని కొరకు గుడ్గా ఉండాలి. బీ గుడ్ ఫర్ గాడ్, హ్యావ్ గుడ్ జీల్ ఫర్ గాడ్. దేవుని కొరకు మంచి ఆసక్తి గలవారే ఉండాలి. చివరికి యెషయాలో మనం చదువుకుందాం. 59:18 వచ్చినాం. యెషయా 59:18 వచ్చిన చదువుకుందాం. చక్కటి వచ్చి ఏంటమ్మా? ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏం వేసుకోవాలో చెప్పండి? ఆసక్తి అనే డ్రెస్ వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు నీతి అనే వస్త్రం ఇచ్చినాడు దేవుడు కదండి. యేసుప్రభువు మన సొంత రక్షకుని మనం అంగీకరించినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు కదండి, మనకేమి ఇచ్చినాడండి? క్లోత్స్ ఆఫ్ సాల్వేషన్ ఇచ్చినాడు కదండి. మనకు సాల్వేషన్ అని మనకి ఇచ్చినాడు. నీతి వస్త్రములు ఇచ్చినాడు, రక్షణ వస్త్రాలు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా మనకి ఏముండాలని చెప్పండి? ఆసక్తి అనే వస్త్రం కూడా మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తి అనే వస్త్రం మనము ధరించుకోవాలి. దేవుని కొరకు ఆసక్తి. ఏం నేర్చుకుంటున్నాము ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుని ఇల్లు గురించిన ఆసక్తి కదండి. ఇంకా నేనేం చెప్పను, ఇప్పుడు మీరే నాకు చెప్పవచ్చు. అంత నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. చాలా చెప్పిన, ఎందుకంటే మీరు మంచిగా నేర్చుకోవాలని చెప్పేసి
దాంట్లో మీరు కదండి మిమ్మల్ని ముంచిన దేంట్లో వాక్యంలో ముంచిన కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరే వాక్యం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా దేవుడి మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మా దేవుడి మిమ్మల్ని ఆయన ఇంటిని కొరకు మరి ఆసక్తుల పరులుగా చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.